తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెన స్థానిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. అందులో భాగంగానే మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపాడు గ్రామానికి చేరుకున్నాం. నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి, పిలిస్తే పలికే మనిషి, అన్నా అంటే చాలు మన ముందల నిలబడే మనిషి, ఈ కులం కాదు ఆ మతం కాదు, అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తిగా, అందరికీ అన్నగా గుర్తింపు పొందిన వ్యక్తి మన ముందున్నారు. స్థానిక కప్పపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జంగన్న నమస్తే. నమస్తే. జంగన్న, ఒక ప్రశ్న సూటిగా అడుగుతా, చెప్తారా? చెప్తాం. నిజాయితీగా చెప్పాలి. నిజాయితీ చెప్తా. అవకాశం వచ్చిన ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జంగన్నని ఎందుకు నిలబడుతున్నా అనేది మీ మీద ఒక విమర్శ ఉంది. 2001లో ఎంపీటీసీగా ఇవ్వడానికి గెలిచాను, కానీ మా పార్టీ సారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా. మిగతా వాళ్ళకంటే మీరు బెటర్ అని మీరెట్లా అనుకుంటున్నారు? ప్రజల మధ్యలో నిత్యం జీవిస్తున్న నాయకునిగా ప్రజలు గుర్తిస్తుర్రు. అందుకు పార్టీ కూడా నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉంది కదా, అట్లా పోటీ చేసే వాళ్ళను మీరు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాడవచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో వాడేటప్పుడు ఓటు అనేది సీక్రెట్. అది నేను ప్రజలలో ఉంటున్నా, నేను ధైర్యంగా ఏ రకంగా ఓటు అడుగుతున్నామో మేము ముందుండు గల అలాంటి పని చేస్తున్నాము. సడన్గా కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? అది నవ్వుకునే దగ్గ విషయం. మాకు పోరాట పటిముంది. పూటకు నాకు ఒక పార్టీలో చేరే అలవాటు లేదు. కాంగ్రెస్తో మీరు పొత్తు కూడింది సరే, మరి మీకు కాంగ్రెస్ వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నట్టేనా? ఇక్కడ ఉన్న గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా నాకు సహకరిస్తుర్రు. మీరు కప్పాడు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంటి పేరుతో సహా పిలిచి నేను గుర్తుపట్టే వాడిని, ప్రతి వారికి నిత్యం వాళ్ళలో మధ్యలోండి పనిచేసే వ్యక్తిని. అందుకు నన్ను ఈ యొక్క కప్పాడు సర్పంచ్గా గెలిపించాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మీరేమో బరిలో ఉన్నారు, మరి ప్రచారం ఎట్లుంది? మీకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది? నేను గ్రామ పంచాయతీ కప్పపాడు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి నా గుర్తు కత్తెర గుర్తు వచ్చింది. ఈ కత్తెర గుర్తుకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతిస్తూ నా ఎంట బ్రహ్మరథం బట్టి నన్ను సర్పంచ్గా గెలిపిస్తామని ప్రజలు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలు నా ఎంట బ్రహ్మరథం బట్టి ఇక్కడ 17 తారీఖు నాడు పెద్ద ఎత్తున గెలిపించేటట్టుగా ప్రజలు నా ఎంట ఉన్నారని నేను నమ్మకంతో ఉన్నాను. కప్పాడు గ్రామం అనగానే సాధారణంగా పోరాటాల చరిత్ర గుర్తొస్తుంది. మరి మీకు ఎన్నికల్లో కూడా ఇవే పోరాటాలు నడుస్తుంటాయా? ఎందుకంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి? కప్పాడు గ్రామంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ అనేక ప్రజా పోరాటాలు జరుగుతున్నాయి. ఆ ప్రజా పోరాటంలో భాగంగానే మేము కూడా ప్రజా సమస్యలకు ప్రజలలో నిత్యం వండుకుంటూ ఈ ప్రజా సమస్యలకై పోరాడతాం. అదే భాగంగా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ప్రజా సమస్యలు ఇక్కడ పోటీతత్వం అనేది కూడా అదే విధంగా జరుగుతుంది. నేనుగా ప్రజలల్లో ఉన్నానని ప్రజలందరూ నేను ప్రజా జీవితంలో ఉన్నానని నేను ప్రతిసారి ఎప్పుడు కూడా పోటీ చేయలే. నాకు 2001లో ఎంపీటీసీకి అవకాశం ఇస్తే నేను పెద్ద ఎత్తున ఇక్కడ కప్పపాడులో భూ సమస్యలు కానీ, ఇక్కడ ఉన్న తాగునీటి సమస్యలు కానీ, ఇక్కడ అంతర్గత రోడ్లు కానీ, కప్పాడు నుంచి ఇబ్రహీంపట్నం వచ్చే లింక్ రోడ్లు కానీ, కప్పాడు నుంచి ఎలిమినేట్ రోడ్లు కానీ, అట్లా అనేక సమస్యలు ఆనాడు నేను 2001లో ఉన్నాడు పెద్ద ఎత్తున మండల జనరల్ బాడీలో పోరాడి ఇక్కడ నిధులు చేసి ఇక్కడ ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేశాను. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నేను లువ్వాడి సర్పంచ్గా అనేక సార్లు అవకాశం వచ్చినా లువ్వాడలేదు. అది జనరల్ సీట్ కాబట్టి
ఇప్పుడు 2001లో ఎస్సీకి వచ్చింది, ఇప్పుడు సర్పంచ్ ఎస్సీకి వచ్చింది. నేను నిత్యం ప్రజలలో ఉంటూ అన్నా అంటే నేను వలుకుతా, నేను ప్రజా సమస్యలలో నిత్యం అందులో ఉండి నేను ఒక కప్పాపాడు గ్రామానికి సేవకునిగా, నాయకునిగా కాకుండా సేవకుని ఉండి ప్రతి సమస్యలలో నేను ఉంటున్నా. కాబట్టి ఈ యొక్క కప్పాడు గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటే ఇంకా నేను ప్రజలకు పెద్ద ఎత్తున సేవ చేస్తాను. ఈ ఎన్నికల్లో నేను లుబడ్డాను. నాకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతుర్రు. నన్ను సర్పంచ్గా కూడా గెలిపిస్తారని నేను మా కప్పాడు గ్రామ ప్రజలను యొక్క విశ్వాసంతో ముందుకెళ్తున్నా. జంగన్న ఒక ప్రశ్న సూటిగా అడుగుతా, చెప్తారా? చెప్తాం. నిజాయితీగా చెప్పాలి. నిజాయితీ చెప్తా. అవకాశం వచ్చిన ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జంగన్నని ఎందుకు నిలబడుతున్నా అనేది మీ మీద ఒక విమర్శ ఉంది. ప్రతిసారి మేము ఎప్పుడు కూడా 2001లో ఎంపీటీసీగా ఇవ్వడానికి గెలిచాను. కానీ మా పార్టీ ఈసారి సర్పంచ్గా అవకాశం ఇచ్చింది. నేను బరిలో ఉన్నాను. నేను సర్పంచ్గా ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ సంధి సర్పంచ్గా ఎప్పుడు వాడలేదు. పక్క వాళ్ళు చెప్తున్న నా మాటలు వాస్తవం కావు. నేను సర్పంచ్గా ఇది మొదటిసారిగా వాడ్డా. ఈ తప్పుడు సమాచారాన్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. అదే మిగతా అభ్యర్థుల కంటే మీరు ఈ ఊరి గ్రామ సర్పంచ్గా గెలిస్తే ఎట్లా బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మిగతా అభ్యర్థుల కన్నా నేను బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితమే ప్రజలతోటి మమేకమై ప్రజా జీవితంలో మమేకమయ్యాను. మిగతా అభ్యర్థులు వాళ్ళని అడిగితే ప్రజలే చెప్తారు. నేను నిత్యం ప్రజలలో వండుకుంటూ అన్నా అంటే నేను వలుకుతున్నా. వాళ్ళకి ఎక్కడ సమస్యలు వచ్చినా నేను పూర్తిగా అక్కడ ఆలుతున్నా. నిత్యం నేను ఇదే గ్రామంలో వండుకుంటూ ఈ గ్రామంలో ప్రజలందరూ అందుబాటులో ఉంటూ నేను సేవ చేస్తున్నా. మిగతా అభ్యర్థుల గురించి ఆ ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. మీకు అందుబాటులో ఉన్న అందుబాటులో ఉన్న అభ్యర్థి ఎవరు అనేది ప్రజల మధ్యలోకి పోతే ప్రజలే మీకు చెప్తారు. నేను వాళ్ళ గురించి చెప్పవలసినంత అవసరం కూడా లేదు. నేను ప్రజలలో ఉంటున్నానని మీ ముందు చెప్తున్నాను. నేను ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల దగ్గరకు వచ్చే మనిషిని గాను. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల మధ్యలో ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నిత్యం పనిచేసే సేవకునిగా, నాయకునిగా నేను ప్రజలలో ఉంటున్నాను. కానీ ఈసారి ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల ఇక్కడున్న సిపిఎం పార్టీ సర్పంచ్గా పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ తీర్మానిస్తే నేను ప్రజలందరూ నాకు సర్పంచ్కి అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ సేవ చేయడానికి నేను ప్రజల మధ్యకు వచ్చిన అందుకు నన్ను సర్పంచ్గా గెలిపియాలని నేను ప్రజలను కోరుతున్నా. మరి ఇట్లా ప్రజలు కోరుకుంటే వచ్చిన మనిషివి నువ్వు, మిగతా వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉంది కదా. అట్లా పోటీ చేసే వాళ్ళను మీరు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? అడ్డుకోవాలని చూస్తున్నారు అనే ఒక విమర్శ మీ మీద ఉంది. ఏదేదో కొన్ని వాళ్ళ వస్తువులు ఖరాబు చేస్తున్నారు, ఇట్లాంటి విమర్శలు కూడా ఉన్నాయి. దానికి మీరేమంటారు? మేము చిన్న చిన్న ఆరోపణలు మా మీద వస్తున్నాయి. మేము అసొంటి దానికి ఎక్కడ కూడా తావివ్వము. మేము నిత్యం ప్రజలలో వండుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, అది భూ సమస్యలు కానీ ఇంకేలాంటివైనా మేము అక్కడ ఉండి నిలబడి పనిచేసి ఎదురొచ్చి పనిచేసడం తప్ప ఎన్నుపోటుదారులుగా మేము అరాచకవాదులం కాము. మేము ప్రజలు కోరుకొని నిత్యం ప్రజలు సుఖ సంతోషాలుగా ఉండాలని, వాళ్ళు ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం తావివ్వాల ఉండకుండా మేము గ్రామంలో ప్రతి విషయంలో సిపిఎం పార్టీ ముందుండి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చెందే దిశలో ప్రయాణిస్తాం తప్ప ఈ చిన్న చిన్న ఆరోపణలు మా మీద వాళ్ళు చేసుకొని మా మీద ఆరోపణలు చేస్తారు తప్ప మాకు అలాంటి ఒక నైజాం లేదు. మేము అలాంటి చిల్లర పనులు కూడా చేయము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాడవచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో వాడేటప్పుడు ఓటు అనేది సీక్రెట్. అది నేను ప్రజలలో ఉంటున్నా, నేను ధైర్యంగా ఏ రకంగా ఓటు అడుగుతున్నామో మేము ముందుండు కూడా అలాంటి పని చేస్తున్నాము. ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా ఒక 100 ఎకరాల పోరాటం మేము ఢీకొని ప్రజలకు భూమి గురించి, భుక్తి గురించి, నిత్యం ఇండ్ల సమస్యల గురించి పోరాటం తప్ప మాకు అట్లాంటి అది లేదు. మరి ఇలాంటి పోరాటాలు చేసిన మీరు సడన్గా కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు
ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? మా మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో కాంగ్రెస్లో చేరినని, అది నవ్వుకునే దగ్గ విషయం. మాకు పోరాట పటిముంది. ఇక్కడ ఉన్న గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ అలవెన్స్ తోటి వాళ్ళకు ఉప సర్పంచ్ మాకు సర్పంచ్ అనే పద్ధతిలో మేము కలిసిపోయాము. అందులో భాగంగానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఉండు కాబట్టి ఎమ్మెల్యే గారికి మర్యాదపూర్వకంగా కలవడానికి పోతే అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసిపోతున్నాం కాబట్టి కార్డు వేసిరు తప్ప నేను ఎక్కడ కూడా జైన్ అనేట్టు పేపర్ స్టేట్మెంట్ కానీ అట్లా ఏది ఇయ్యలే. ఎందుకంటే నా జీవితమే ఎర్రజెండకు అంకితము, ఈ ప్రజలకు అంకితం తప్ప అట్లాంటి తప్పుడు సమాచారం ఇచ్చేటోళ్ళను నేను ఆ రోజే ఖండించాను. పూటకు నాకు ఒక పార్టీలో చేరే అలవాటు లేదు. నేను 1996లో సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకున్నంటే ఇప్పటిదాకా అందులో ఉన్నా. నా జీవితం అంతా కూడా అందులోనే ఉంటాని నా మనసు పూర్తిగా నేను ఆ రకంగా ముందుకెళ్తున్నా. ప్రజల మద్దతు అవసరం, నాకు ప్రజల పోరాటం అవసరం, ప్రజా సమస్యలు అవసరం తప్ప పార్టీలు మారే నైజాం మాత్రం నాకు లేదు. అట్లా పార్టీలు మారే అనేక మంది ఆశాభక్తులను చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఒక పార్టీలు ఉంటే సీట్ రాకపోతే ఇంకో పార్టీలో పోయేటోళ్ళని చూస్తున్నాం. ఇక్కడ మంత్రి పదవి రాకపోతే ఇంకో దాంట్లో ఇట్లాంటి దేశంలో, రాష్ట్రంలో, మండలాల్లో, జిల్లాలో జరిగేటోళ్ళని చూస్తున్నాం. గ్రామంలో కూడా చూసాం. అవకాశవాదులు పచ్చి వ్యతిరేకులతోటి కూడా ఈరోజు చెయ్యి కలిపి భుజం కలిపి నడుస్తుర్రు. అట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. కాంగ్రెస్తో మీరు పొత్తు కూడింది సరే, మరి మీకు కాంగ్రెస్ వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నట్టేనా? ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఉన్న గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా నాకు సహకరిస్తుర్రు. అందులో భాగంగా కూడా ఇక్కడ ఉన్న ఆల్ పార్టీలు, ఆల్ ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా నాకు పెద్ద ఎత్తున సహకరిస్తుర్రు. ఈరోజు సర్పంచ్గా ఉన్న దాంట్లో క్యాండిడేట్లలో నువ్వు బెటరు, గ్రామంలో నిత్యం సేవ చేస్తూ అందుబాటులో ఉంటున్నావు, పిలిచిన పలికే నాయకునిగా ఉన్నావు, నువ్వైతే బాగుంటుందని నాకు అన్ని పార్టీలు, అదే రకంగా ఇక్కడ ఉన్న కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా నాకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతుర్రు. నా గుర్తు కత్తెర గుర్తుకే ఓటేస్తాం, జంగయ్య గారిని సర్పంచ్ని గెలిపిస్తామని ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకొని రేపు 17 తారీఖు నాడు కూడా ఆ రకంగా చేస్తామని ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు నాకు పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి అందరూ కూడా నాకు మద్దతు తెలుపుతుర్రు. మీకు ఊర్లో బ్రహ్మరథం పడుతున్నారు అని అంటున్నారు. మేము కూడా ఇందాక ఊరికి వచ్చినప్పుడు కొంతమంది జనాలతో మాట్లాడినాం. వాళ్ళు కూడా ఏమంటారో ఒకసారి చూద్దాం. మా పేరు ఉడతల సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా చాతల జంగన్న గారిని సిపిఎం పార్టీ నుంచి మేము బలోపేతం చేశాము. వారికి ఉన్న అనుభవంతో గతంలో వారు ఎక్స్ఎంపీటీసీగా 2001 నుంచి 2005 వరకు ఎంపీటీసీగా పనిచేశారు. వారికి ఉన్న అనుభవం, గ్రామం పైన మంచి అనుభవం ఉంది, పట్టుంది. గ్రామ అభివృద్ధి కొరకు అతను శాయశక్తులా కృషి చేస్తాడనే నమ్మకంతో ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ను ఒప్పించుకొని సిపిఎం అభ్యర్థిని బరిలోకి దించాము. మా గ్రామంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా 100కి 200% మా చాతాల జంగన్న గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. జంగయ్యకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, జంగయ్య అనుభవం ఉన్న వ్యక్తి కనుక, అన్ని తగిన నాయకుడు జంగయ్య కనుక ఆయన మంచి మెజార్టీతోని కాంగ్రెస్ కమ్యూనిస్టు బలపరిచిన అభ్యర్థి జంగయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాం. ఎవరు గెలుస్తారా మా ఊర్లో? జంగయ్య గెలుస్తాడు. జంగయ్య గెలుస్తాడు. జంగయ్యనే గెలుస్తాడు. జంగయ్యనే గెలుస్తాడు. జంగయ్యనే గెలుస్తాడు. జంగయ్యనే గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడమ్మా జంగయ్య? ఎందుకు అంత మాకు అందరికి సౌకర్యం చేసుకొస్తాడు. అన్ని చేసుకొస్తాడు. మాకు అన్ని ఇట్లా చేసుకొస్తాడు. మేము మా మనమడి ఊరందరికి చేస్తాడు. ఊరందరికి చేస్తాడు. నిజమేనా? నిజమే. చెప్పమ్మా. మళ్ళీ ఊరందరికి సాయం చేస్తాడు. మేము జంగయ్యనే గెలుస్తాడు. ఊర్లో అన్ని అనుకునే చేశాడు కాబట్టి గెలుస్తాడు. జంగయ్య. ఎందుకు? ఎందుకంటే అన్నలు ఎస్ఎఫ్ఐ తరపున తిరుగుతారా, వాళ్ళ కొడుకులు కొంచెం స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు కాబట్టి వేస్తాం. మరి స్టూడెంట్స్కి ఒకరికే చేస్తారా? అంటే ఊరు వాళ్ళకి కూడా చేస్తారు.
ఎవరు గెలుస్తారు ఈ ఎన్నికల్లో? జంగన్న గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు, ఎందుకు? ఎందుకంటే జంగాననే చాలా మెజార్టీ తోటి గెలుస్తాడు. ఎందుకను ఆయన కులం చూడడం, తలం చూడడు, చిన్న చూడడు, పెద్ద చూడడు. ఏ రాత్రి ఫోన్ కొట్టినా అన్న నాకు ఇట్లా ఆపతుంది అన్న అంటే ఉరికొచ్చే మనిషిని పంపించే మనిషి, బండి కూడా ఇచ్చి పంపిస్తాడు ఆపదలు ఉన్న వాళ్ళకు. ఏ ఫంక్షన్లు కానీ ఏది అనుకోకుండా చెప్పంగానే ఎంబడ ఉరికొచ్చే మనిషి ఆయన. ఇక ఊర్లుండి అన్నిటికీ పనులు, సిసి రోడ్లు కానీ ఏది పనులు కానీ, ఉపాధి పనులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ ఏది కానీ పోరాటం చేస్తాం. ముందుకుండి మహిళలని జెంట్స్లను అందరిని కలుపుకొని, ఊరు మొత్తం కలుపుకొని ధర్నా చేస్తాడు. దేనికైనా పోరాటానికి సిద్ధంగా ఉండు. ఆయన అంత మనిషి ఎవ్వరు లేరు. పిల్లలకే ప్రాణం ఇస్తాడు. ఏ ఆపద ఉన్నా వచ్చే మనిషి. మేము భారీ మెజార్టీ తోటి జంగాననే గెలిపించుకుంటాం. కత్తెర గుర్తుకే ఓటేస్తాం. మేము జంగయ్యనే గెలుస్తారు సార్. ఎందుకంటే ఆయన అప్పటి నుంచి లోకం గురించి తెలుసు, ఆయనకు పబ్లిక్ గురించి తెలుసు. చిన్న పెద్దకి ఏమి ఆపతి అది వచ్చిందంటే చూసుకోవడానికి ఉంటాడు. అందువరకు ఆయన వరకు మిగతా వాళ్ళు కూడా కదా, అందరు ఉంటారు. ఇక కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు ముందు రానోళ్ళు, రాజకీయంలో లేని వాళ్ళు ఉంటారు. ఆయన ఎప్పటి నుంచో ఉండు కాబట్టి కొంచెం ఆయనకు ఉంది కాబట్టి 2001లో అతని ఎంపీటీసీ చేసినాము. ఎంపీటీసీ చేస్తే మాకు రోడ్లు, బీటీ రోడ్లు వచ్చినాయి. పెత్తుల టు కప్పాడు టు ఎల్మినేట్ టు ఇబ్రాహీంపట్నం అతను చేసిండు. డ్రైనేజ్ వర్కులు చేశాడు. గ్రామంలో పేరుగాంచిన వ్యక్తి. ప్రజల్లో ఏ ఇబ్బంది ఉన్నా ఫోన్ కొడితే 2 నిమిషాలలో మా ముందున్న వ్యక్తి అతను ఎన్నుకొని అధిక మెజార్టీతో గెలిపేయాలని మా గ్రామస్తులంతా కంకణబద్ధంగా ముందుకు కృషి చేస్తున్నాము. ఆయనకు ధన్యవాదాలు. కాంగ్రెస్ బలపరిచి సిపిఎం అలవెన్స్ లో భాగంగా చాతల జంగనని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం అనేది జరిగింది. ఊర్లో అత్యధికంగా మెజార్టీ, ఊర్లో వాతావరణము 100% ఇక్కడనే ఓట్లు వేయాలనేది ప్రజలందరూ ఫిక్స్ అయి ఉన్నారు. అతను ఉపాధి హామీలో చాలా డబ్బులు రాకపోతే చాలా పోరాటాలు చేసి దాని అందులో పనిచేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి డబ్బులు తొందరగా వచ్చేటట్లు చాలా ప్రయత్నాలు చేసినాము. ఇందులో భాగంగా చాలా కృషి ఆయనది చాలా ఉంది. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆయన కృషి ఉంది. ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ప్రతి ఒక్కరికి, రెవెన్యూ డివిజన్లో ప్రతి ఒక్క దానిలో ఆయన ప్రజలకు అందరికీ సానుకూలంగా ఉంటాడు. నా పేరు దాసు, కప్పాడు సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శిగా పని నిర్వహిస్తున్నాను. అలాగే ఈ ఒక్క కప్పపాడు గ్రామంలో గతంలో చూసుకున్నట్టయితే సిపిఎం పార్టీ ఎంత ఉంది కనుక సిపిఎం పార్టీ అలాగే కాంగ్రెసు అలవెన్స్తో జంగయ్య గారిని మేము సర్పంచి క్యాండిడేట్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి మేము అంటే ఖచ్చితంగా గెలిపించుకోవాలని కంకణబద్ధులైనాం. ఎందుకంటే ఈ ఒక్క కప్పపాడు గ్రామంలో ఎంతో ప్రతి ఒక్క భూ పోరాటం కావచ్చు, అలాగే రేషన్ కార్డులు కావచ్చు, అలాగే పింఛని కావచ్చు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి మా కప్పపాడు గ్రామం ఉంది. అందుకోసమేనే మేము భారీ మెజార్టీతో సిపిఎం పార్టీ అలాగే కాంగ్రెస్ అలవెన్స్ తోటి మేము భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవాలని ఆకాంక్షతో ఉన్నాము. దీన్ని ఖచ్చితంగా మేము గెలిపించుకొని తీరుతామని నా ఒక గది. జంగన్న మేము కూడా చూసినాము. కొంత కప్పాడు గ్రామం అనగానే పోటీ ఎవరి మధ్యన ఉంటుందంటే చాలా మంది నోట జంగన్న అనే పేరే వినిపిస్తుంది. మరి నిజంగా ఒకవేళ మీరు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే సర్పంచ్గా మీ పార్టీ కానీ మీరు కానీ చేసే అభివృద్ధి పనులు ఏంటంటే, గ్రామ అభివృద్ధికి మీరు చేసే ప్రత్యేకమైన ఆలోచనలు ఏంటి? నేను గ్రామంలో సర్పంచ్గా విజయం సాధిస్తే ఈరోజు మా ఊళ్ళో అనేక మందికి వితంతులకు పింఛన్ రావడం లేదు, వికలాంగులకు పింఛన్ రావడం లేదు. ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా కానీ మా ఊరు ఆదర్శ గ్రామం ఉన్నప్పటికీ కూడా 90 ఇండ్లు వచ్చినాయి. ఇంకా చాలా ఇండ్లు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వారికి నేను ఇల్లు రావడానికి ప్రయత్నం చేస్తా. అదే రకంగా ఇక్కడ ఉన్న రైతులకు కూడా చాలామందికి పాస్బుక్లు లేని సమస్యలు ఉన్నాయి. ఇంకా చూస్తే రైతాంగానికి బావుల దగ్గరకు పోవడానికి ఇరుకు రోడ్లు ఉండి రైతులు ఈరోజు ఎడ్ల నాగాను లేకుంటే ట్రాక్టర్లతో పోదురు. కాబట్టి అసొంటి లింక్ రోడ్లకు కూడా నేను రైతాంగానికి చేయాలనేది నా ఆలోచన. మా గ్రామంలో సమస్యలు కూడా ఉన్నాయి. అట్లా ఇంకా వీధి లైట్లు కానీ, సైడ్ లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇట్లా గ్రామంలో
మౌలికమైన సదుపాయాలు పెద్ద ఎత్తున చేయాలనేది నా ఆకాంక్ష. అదే రకంగా ఈరోజు యువకులు పెద్ద ఎత్తున ఈరోజు డ్రగ్స్కు అలవాటు పడి గ్రామాలలో చెడిపోతుర్రు. అందులో భాగం మా గ్రామంలో కూడా ఉంది. అటువంటి చెడు అలవాట్లకు యువత కాకుండా ఒక మంచి దారిని ఎంచుకుంటూ ఇవాళ క్రీడల వైపు, చదువు వైపు, ఈరోజు వాళ్ళ ఉద్యోగాల వైపు, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏ రకంగా నడపాలని ఒక అవేర్నెస్ కల్పించడానికి నేను పెద్ద ఎత్తున నేను గెలిస్తే కృషి చేస్తా. అందుకోసం ఈ యువకులు అందరూ కూడా చదువు మలవడానికి కొన్ని ఇబ్బందులు కూడా మా గ్రామంలో ఉన్నాయి. నేను ఒక మంచి లైబ్రరీ కట్టించి వాళ్ళకు అక్కడ చదువుకోవడానికి మంచి అవకాశం కూడా కల్పిస్తా. ఇట్లా ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేయాలని, అదే రకంగా కులాలకు, మతాలకు, ఇలాంటి మత ఘర్షణలకు తావివ్వకుండా అందరము ఐక్యంగా ఉండి గ్రామాన్ని ఐక్యంగా ఉంచి ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకుపోవాలని నా యొక్క ఆకాంక్ష. మీద పోటీ చేసేవారు కూడా నాకు శత్రువులు గారు. రేపు గెలిచిన తర్వాత అందరం కలిసిమెలిసి పోవడమే నా లక్ష్యం. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు స్థానికంగా ఉన్న మల్లారెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆ స్థాయిలో వెళ్ళి పనిచేయడానికి నాకు నా చైతన్యం ఉంది, నాకు యొక్క అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్ కానీ, పింఛన్స్ కానీ, ఇందిరా మిల్లు కానీ, రైతులకు పాస్బుక్ సమస్య కానీ, అదే రకంగా ఈ లైబ్రరీ కానీ, అట్లాంటివన్నీ కూడా సమస్యలు నాకు ఒక విజన్ ఉంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను నిత్యం ప్రజలలో ఉంటున్నాను. కాబట్టి నా మీద పోటీ చేసే వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా నాకు శత్రువు కారు. అందరం కలిసికట్టుగా ఉండి ప్రజలను తోటి మమేకమై కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వంలో వచ్చే స్కీములన్నీ కూడా మా కప్పపాడు విలేజ్కి తేవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుండి నన్ను నడిపిస్తుంది. ఆ రకంగా ఏంటంటే సిపిఎం కాంగ్రెస్ కలిసికట్టుగా ఉండి ఈ గ్రామంలో అభివృద్ధి చెందడానికి మిగతా పార్టీలను కూడా కలుపుకొని పోయి పార్టీలకు అతీతంగా అభివృద్ధి దిశలో నేను సర్పంచ్ గెలిస్తే పని చేస్తానని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఊళ్ళో ఎన్నికల పోరాటం అయితే నడుస్తుంది. ఇంకా మరో 2-3 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. మీరైతే గెలుస్తారనే ఉత్సాహ వాతావరణం కనిపిస్తుంది మీకు. మీరు కప్పాడు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? కప్పపాడులో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. కప్పాడులో 600 ఇళ్ళు చిల్లర ఇళ్ళు ఉంటాయి. అన్ని కులాలకు, అన్ని మతాల వాళ్ళు నేను అందరినీ పేరు పేరున పిలిచి వాళ్ళ ఇంటి పేరుతో సహా పిలిచి నేను గుర్తుపట్టే వాడిని. ప్రతి వారికి నిత్యం వాళ్ళలో మధ్యలోండి పనిచేసే వ్యక్తిని. అందుకు నన్ను ఈ యొక్క కప్పాడు సర్పంచ్గా గెలిపించాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. కప్పాడు గ్రామ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి నేనే విజయం సాధిస్తా అనే ధీమాతో, నమ్మకంతో ముందుకు సాగుతున్నారు చేతల్ల జంగన్న గారు. ఆయనకు అన్ని వర్గాల నుంచి, అన్ని కులాలు, అన్ని మతాల నుంచి మద్దతు ఉందని తెలియజేస్తున్నారు. నిజంగా కూడా ఒక జంగన్న లాంటి వాళ్ళు విజయం సాధిస్తే గ్రామాభివృద్ధి మరింత ముందుకోతుందని చాలామంది యువకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి జంగన్న గారు విజయం సాధించాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి, సరైన అభ్యర్థికి అవకాశం ఇవ్వండి. నమస్కారం.